ఈ మిర్చి సార్, ఇప్పుడు మిర్చి చూసుకుంటే మిర్చీలు అందరి దగ్గర ప్రాపర్గా రావు. ఎక్కువ బయట మార్కెట్లో మిర్చీలకి చాలా ఎక్కువ పెస్ట్ కొడతారు. అవును, సీడ్ వేసినప్పటి నుంచి రేపు మనం కోత తీసుకునేటువంటి కూడా కొడతా అంటారు. మిర్చీలు బాగా రావాలంటే మీరంటే ఈ టెక్నాలజీ వాడేస్తున్నారు ఇప్పుడు, ఫిషరీ టెక్నాలజీ. సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మిర్చి? జనరల్గా ఏంటంటే మిర్చిలో అప్పర్ లీఫ్ కర్లింగ్, లోయర్ లీఫ్ కర్లింగ్ అనే ఆకు ముడతకు సంబంధించిన వైరస్కి సంబంధించిన తెగుళ్ళు వస్తూ ఉంటాయి. ఆ బ్యాక్టీరియా, ఆ వైరస్కి సంబంధించిన తెగుళ్ళు వచ్చినప్పుడు ఇంకా మందులు వేసి పీక్ అవతల పడేయమంటారు వాళ్ళు. జనరల్గా ఏంటంటే కొన్ని రకాల సీడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్నేషనల్ కంపెనీస్, వాళ్ళ పారామీటర్స్ ప్రకారం వాళ్ళ మెడిసిన్ వాడితేనే సక్రమంగా కాసేటట్టు, అవి వాడకపోతే రకరకాల పెస్ట్ అటాక్ అయ్యేటట్టు వాళ్ళు సృష్టికర్తలు సృష్టిస్తున్నారు మనకి. ఇలాంటి పంటలన్నీ మన జాతీయ సంపదను వదులుకొని ఇవన్నీ కలుపు మొక్కలు పెట్టుకుంటున్నాం మనం. మన నాటు మొక్కలు కనుక పెట్టుకుని ఇలా పెట్టుకుంటే సమస్య ఉండదు మనకు చాలా మంది.